బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలం సిద్దాపూర్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న సిద్దాపూర్ రిజర్వాయర్ 4 ఆనకట్టల నిర్మాణ పనులను ఈ రోజు ఆకస్మికంగా పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ శ్రీ కాసుల బాలరాజు. సిద్దాపూర్ రిజర్వాయర్ 258 కోట్ల రూపాయల వ్యయంతో 1 టీఎంసీ కెపాసిటీతో నిర్మిస్తూ ఉన్నాం. నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి కావాలి. 24 గంటలు నిర్మాణ పనులు షిఫ్ట్ల వారీగా జరిపించాలి. 4 ఆనకట్టల నిర్మాణ పనులను మరింతగా వేగంగా జరిపించాలని, ఎక్కువ యంత్రాలను తెప్పించి మరింత వేగంగా రాత్రింబవళ్లు పనులు చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. ఇరిగేషన్ అధికారులు, ఇంజనీర్లు 24 గంటలు అందుబాటులో ఉంటూ నిర్మాణ పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. పనులు వేగంగా జరిపించడంతో పాటుగా నాణ్యతా లోపం కూడా లేకుండా చూడాలని సూచించారు. రిజర్వాయర్ నిర్మాణ పనుల పురోగతిని నిత్యం పర్యవేక్షిస్తూ ఉంటాను. వచ్చే వానాకాలం నాటికి పనులు పూర్తి చేయాలి. సిద్దాపూర్ రిజర్వాయర్ నా ఆశయం. ఈ ప్రాంతంలోని 14,000 ఎకరాల మెట్ట భూములకు పుష్కలంగా సాగునీరు అందాలి. ఆర్థికంగా రైతులు స్థిరపడాలని నా కల. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 7 నెలలు రాత్రి మగలు కూర్చుంటేనే అవుతుంది. ఇది నంబర్ 1 4th కట్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. అది మనకి ఏమైందంటే సార్, ఒక 150 మీటర్స్ ఉంటే ఆ గంగాధర్ ఎఫ్ఆర్ఓ వచ్చింది సార్, కొత్తగా చెప్పినాను. ఇది ఇప్పుడు మేము ఆ 150 ఓపెన్ పెడితే రేపు పశువులు పడి అవన్నీ ప్రాబ్లం అవుతుంది, క్లోజ్ చేద్దామని అక్కడ పర్మిషన్ తీసుకున్నాం సార్. మనకు 2 నెలలు నడుస్తుంది. ఆ తర్వాత పని చేసేటప్పుడు 4th బండ్ మొత్తం చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం లేదు. ఆడ 2 స్లూయిసులు కట్టవచ్చు, బండి చేసుకోవచ్చు సార్. ఒక స్లూయిస్ 4th బండ్ 700 మీటర్స్ ఉంది. 150 మీటర్స్ ఫారెస్ట్ ఉంది సార్. కానీ ఇక మనం అది కూడా క్లియరెన్స్ తీసుకున్నాం సార్. 125 సార్. అది క్లియర్ తీసుకున్నాం సార్. గ్రౌండ్ లెవెల్ వరకే తీసుకున్నాం సార్. 150 మీటర్స్ మనం ఏదైతే సిఓటి తవ్వినామో దాని గ్రౌండ్ దాకా తీసుకొచ్చి క్లోజ్ చేస్తాము. అప్పుడు పర్మిషన్ తెచ్చుకుంటాం.